ఏంటి ఆ పని మనిషి పుట్టినరోజులో తెగ హడావిడి చేస్తున్నారు? అదంతా పక్కన పెట్టు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదేం ప్రశ్న? మీరు మీ కొడుకు ఆ పని మనిషి పుట్టినరోజు వేడుకలని తెగ ఊరేగుతున్నారు కదా, మళ్ళీ ఏం జరుగుతుందని నన్ను అడుగుతున్నారు? ఏం తెలియనట్టు నాటకాలాడకు. ఈ పుట్టినరోజు వేడుక జరగకూడదని గట్టిగానే కోరుకున్నట్టున్నావు. నా ఇంట్లో నా పిల్లల పుట్టినరోజు జరిగితే సంతోషపడతాను. ఒక పనిదాని పుట్టినరోజు ఒక వేడుకలా జరుగుతూ ఉంటే అది నన్ను చూస్తూ ఊరుకోమంటారా? ఇప్పుడు అర్థమైంది కాదంబరి. నీలవేణి పుట్టినరోజు వేడుకను ఆపడానికే కదా మన కంపెనీ మీద ఐటీ రైడ్ చేయించావు. ఏం మాట్లాడుతున్నారండి? మన కంపెనీ మీద ఐటీ రైడా? ఏంటి ఇంకా నాటకాలు ఆడుతున్నావా? నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావా? నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన కంపెనీ మీద ఐటీ రైడ్స్ జరగడం ఏంటి? మన కంపెనీ మీద ఐటీ రైడ్ జరుగుతోంది. ఆఫీసర్లు మన ఆఫీస్కి వచ్చి వెయిట్ చేస్తున్నారు. కంపెనీ సీఈఓ నీలవేణి ఖచ్చితంగా ఉండాలని, ఆమె ప్రెజెన్స్లోనే లెక్కలన్నీ చెక్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఇప్పుడే తారకి ఫోన్ చేశారు. వాట్? నేను నమ్మలేకపోతున్నాను. చాలా బాగా నటిస్తున్నావు కాదంబరి. ఒక మనిషిని ద్వేషించడానికి ఇంత దిగజారిపోవాలా? స్టాప్ ఇట్. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి మీద నా కోపం చూపించడానికి నా కంపెనీని నేనే పణంగా పెడతానా? 25 కట్టుకున్న ఒక కోటని ఈ పని మనిషి కారణంగా నేను కూలదోసుకుంటానా? మరి అంత పిచ్చిదాన్ని కాదండి. అయితే ఆ ఐటీ దాడులు నువ్వు చేయించలేదా? మళ్ళీ మళ్ళీ అదే మాట అనకండి. అసలు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే సరిగ్గా నీలవేణి పుట్టినరోజే పార్టీ జరుగుతున్న సమయంలో ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నట్టు? దానికి ఇంకెవరు కారణం అవుతారు? మీరు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు. పార్టీ ఆపడం ఏంటి, ఆ నీలవేణి పతనానికి కూడా ప్లాన్ వేయగలను. నిన్ను చెప్పు. నీకు మా బెడ్రూమ్ లో పనేంటి? నీలాంటి వాళ్ళు పావు జాతికి చెందిన వాళ్ళు ఎప్పుడు పడగ విప్పుదామా, ఎప్పుడెప్పుడు కాటేద్దామా అని ఎదురు చూస్తుంటారు. మీరు దగ్గరికి వచ్చినప్పుడే దూరంగా విసిరి పారేయాలి. నీలవేణి, నాకే వార్నింగ్ ఇస్తావా? నాకే ప్రాణ భయం కలిగేలా చేస్తావా? నిన్ను అంత సులువుగా వదలను. నాకు దక్కాల్సిన తారక్ని నువ్వు దక్కించుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు నా ప్రయత్నాలకి అడ్డు తగులుతున్నావు. తారక్ నేను ఏకమవ్వడానికి నువ్వే ఒక అడ్డుగీతలా తయారయ్యావు. ఇకపై ఆ అడ్డుగీత చెరిగిపోతుందిలే. ఈ ఐటీ రైడ్తో కంపెనీ పతనమవుతుంది. దానిని ఉద్ధరించడానికి మళ్ళీ నా అవసరం పడుతుంది. ఆ సమయంలో తారక్ని నీ చేతులతో నువ్వే నాకు అప్పగించేలా ఆ అవకాశాన్ని నేను మార్చుకుంటాను. ఇది ఆరంభం మాత్రమే నీలవేణి. ముందు ముందు నీకు చుక్కలు చూపిస్తాను. ఆంటీ, ఆ నీలవేణి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందా? కంపెనీ ఏమైపోతుందో అని కంగారు పడుతూ వెళ్ళిపోయింది కదా? అంటే ఆ ఐటీ రైడ్స్ కి మూల కారణం నువ్వేనా? ఆంటీ,
ఇంట్లో పుట్టినరోజు పార్టీ జరగకూడదని చెప్పారు కదా. అందుకే ఐటీ రైట్స్ నేనే ప్లాన్ చేశాను. అర్చన, నీకేమైనా పిచ్చా? ఆ? ఐటీ రైడ్స్ అంటే మామూలు మాటలు అనుకుంటున్నావా? దానివల్ల మా కంపెనీ ఏమవుతుందో ఆలోచించావా?